సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతుంది. పుష్కరాల చివరి రోజున పుణ్య స్నానాలు ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. తెల్లవారుజాము నుంచే గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమంలో భక్తులు పవిత్ర స్నానాలు చేసి పితృతర్పణాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ముక్తేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజా కార్యక్రమాలు ఘనంగా కొనసాగుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. పుష్కరాల ముగింపు రోజున మరింత మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో కాళేశ్వరం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది. ప్రజలందరూ కూడా భక్తులు ఉండి వారు ప్రజలకు మేలు కావాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పుష్కరాలు పెద్ద ఎత్తున చేయాలి. ఈ గోదావరి పుష్కరాలు ఏదైతే వచ్చే సంవత్సరం జరుపుకుంటామో ఇది పెద్ద ఎత్తున చేయాలని చెప్పి సుమారు 1000 కోట్ల రూపాయలు ఎక్కడైతే గోదావరి నది పారుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా ఇక్కడ మన ప్రత్యేకంగా కాళేశ్వరంలో, చెన్నూరులో, గూడూరులో, ధర్మపురిలో ఎక్కడైతే గోదావరి పారుతుందో అక్కడ అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున పుష్కరాలు చేయాలని చెప్పి